ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో 2-3 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకి షెడ్యూల్ విడుదల కాగా ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. మార్చిలో ముగిసే తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నిన్ననే ఈసీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే నోటిఫికేషన్ వచ్చే లోపే ఖచ్చితంగా అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆ కసరత్తు కూడా పూర్తి దశకు చేరుకుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ కు సంబంధించినటువంటి ఒక టీచర్ ఎమ్మెల్సీతో పాటు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అంతేకాకుండా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన ఒక టీచర్ ఎమ్మెల్సీ, మొత్తం 3 స్థానాలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. అయితే దీనికి సంబంధించి ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయండి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసే కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఇటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి మరొకసారి పోటీలో ఉండాలని చెప్పేసి ఇటు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇటు అధిక నాయకులతో పాటు ప్రతి ఒక్కరు సూచించినప్పటికీ కొంత మేరకు వాళ్ళు సుముఖత చూపలేనట్టుగా కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను పోటీలో ఉండలేను అన్నట్టుగానే బాహటంగానే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఈ విషయంతో ప్రతి ఒక్కరు చాలా మంది కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీకి మేము పోటీ చేశామంటే కూడా తెరపైకి వస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. దాదాపుగా 4 నుంచి 5 మంది మేము పోటీలో ఉంటామని చెప్పేసి ఎవరికి వాళ్ళే లాభం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ కు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి దాదాపుగా 4-5 పోటీలో ఉన్నారు. అందులో ముఖ్యంగా అమిగోస్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి ముస్కు రమణారెడ్డితో పాటు, ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డితో పాటు గతంలో పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసినటువంటి వెల్చాల రాజేందర్, కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినటువంటి వెల్చాల రాజేందర్ తో పాటు మరో 2 నేతలు కూడా ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెప్పేసి వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు పేరే ఎక్కువగా తెరపైకి వినిపించినప్పటికీ గతంలో ఎవరైతే పార్టీలో టికెట్స్ కేటాయించినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక వెలిచాల రాజేందర్ దాన్ని ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇటు అమిగోస్ విద్యా సంస్థల అధినేత ముస్కు రమణారెడ్డితో పాటు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రస్తుతం అయితే పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అంతకంటే ముందే ఖచ్చితంగా వీళ్ళను నియమించాలి, అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఆయా అక్కడ అయితే అక్కడ పార్టీ ఇప్పటికే సర్వేలు చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అక్కడ ఎవరికి నిలబెడితే ఖచ్చితంగా పార్టీ ఆ సీట్ కైవసం చేసుకుంటారని చెప్పేసి కొంతమంది పేర్లను కూడా ఇప్పటికే అధిష్టానానికి పంపినట్టుగా తెలుస్తుంది. అయితే అధిష్టానము నిర్ణయం తర్వాత ఇక్కడ ఒక పార్టీ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉన్నప్పటికీ ఇంకా టీచర్స్ ఎమ్మెల్సీగా అక్కడ కూర రఘువర్ధన్ రెడ్డి ప్రస్తుతం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీలో నర్సారెడ్డి ప్రస్తుతం అలుగువెల్లి నర్సారెడ్డి అయితే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 2 టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే మిత్రపక్షాలకు కేటాయించాలని చెప్పేసి పార్టీ భావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. కానీ ఇప్పటివరకు ఒక స్పష్టత అనేది మనము చెప్పుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను కూడా ఖరారు చేసి ఇప్పటికే వాళ్ళు ప్రచారం మొదలు పెట్టిన సందర్భం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరికి ఇస్తే ఖచ్చితంగా ఆ పార్టీ సీట్ కైవసం చేసుకుంటుందో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది. అంతేకాకుండా ఇప్పటికే సిట్టింగ్ స్థానమైనటువంటి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా పోటీ నుంచి అంటే గెలవాలి అనే నేపథ్యం అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది.